అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సిఎస్ వేప. మెమరీ అండ్ స్టడీ స్కిల్స్ గురించి మనం చేస్తున్నటువంటి అనేక ప్రోగ్రామ్స్లో ఈరోజు మనం స్పెల్లింగ్స్ వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అన్న దాని గురించి నేర్చుకుందాం. సాధారణంగా మన కమ్యూనికేషన్ అనేది రెండు రకాలు. ఒకటి వెర్బల్ కమ్యూనికేషన్ అంటే మాట్లాడడము, రెండోది రిటన్ కమ్యూనికేషన్ అంటే రాయడము. విద్యార్థులందరూ కూడా వాళ్ళ పరీక్షలు రాసేటప్పుడు ఖచ్చితంగా ఎక్కువ శాతం మనకి రిటన్ కమ్యూనికేషనే ఉంటుంది. ఇంటర్వ్యూ కనుక ఉంటే జాబ్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. సో విద్యార్థులందరూ కూడా ఆన్సర్స్ రాసేటప్పుడు తరచూ చేసేటువంటి మిస్టేక్స్ ఏంటంటే స్పెల్లింగ్స్ అనేవి తప్పు రాయడం. ఈ స్పెల్లింగ్స్ అనేవి తప్పు రాసేటప్పుడు పేపర్ దిద్దే వాళ్ళకి చక్కగా మీరు కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్తున్నప్పుడు హాయిగా చదువుకుంటూ వస్తుంటారు, హ్యాపీగా ఉంటుంది. కానీ మధ్యలో స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చేసరికి పంటి కింద రాయిలాగా అతనికి ఇబ్బంది అనిపిస్తుంది. మీకు 5 మార్కులకు ఉన్నటువంటి ప్రశ్న 5 మార్కులకి 5 మార్కులు వేయాలని ఉన్నా స్పెల్లింగ్స్ మిస్టేక్ చేయడం మూలాన దాన్ని ఒక హాఫ్ మార్క్ తగ్గించడమో, క్వార్టర్ మార్క్ తగ్గించడమో, లేదా 1 మార్కు మొత్తం కూడా తగ్గించడమో జరుగుతుంది. ముఖ్యంగా టాప్ ర్యాంకర్స్కి మనం వెళ్ళేటప్పుడు అంటే 90% అబవ్ మార్కులు మీరు తెచ్చుకుంటూ ఉంటే మీ మార్క్స్ ఎక్కడ కట్ చేయాలి అన్నది పేపర్ దిద్దేవాళ్ళు ఆలోచిస్తారు. అప్పటిదాకా చక్కగా రాస్తూ వచ్చారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడైతే 90% దగ్గరికి వస్తున్నారో వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి చూసి ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు ఉన్నాయా దాన్ని బట్టి వాళ్ళు కొంచెం మార్కులు తగ్గించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీకు ఎప్పుడైతే 100కి 100 మార్కులు తెచ్చుకోవాలని మీరు అనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉండకూడదు. ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలనే దాన్ని మనం ఇప్పుడు ఈరోజు నేర్చుకుందాం. సాధారణంగా స్పెల్లింగ్ మిస్టేక్ చేసేవాళ్ళు వాళ్ళకు తెలియదు ఆ మిస్టేక్ చేస్తున్నామని. తెలిస్తే చేయరు కదా. ఎందుకు తెలియదు అంటే కనుక వాళ్ళు అలాగే స్పెల్లింగ్ రాసుకుంటూ వచ్చారు. అలా వస్తున్నప్పుడు వాళ్ళకి ఇంత ముందు జరిగిన అన్ని ఎగ్జామ్స్లో కూడా మంచిగా మార్కులు వచ్చాయి కాబట్టి అదే కరెక్టు అన్న ఒక భావనలో ఉంటారు. కాబట్టి వాళ్ళు తప్పు చేస్తున్నాం అనే విషయం తెలియదు కాబట్టి వాళ్ళకి ఆ మార్కులు అనేవి పోవడం జరుగుతుంది. సో మీరు ఏం చేయాలంటే మీరు రాసేటువంటి ప్రతి మాట కూడా అది కరెక్టా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి. ముఖ్యంగా స్పెల్లింగ్ మిస్టేక్ మనకి 5 లెటర్స్ ఉన్నవి, 6 లెటర్స్ ఉన్నవి, అంతకన్నా ఎక్కువ ఉన్న వాటికే పోతాయి. 2 లెటర్స్ ఉన్నవి, 3 లెటర్స్ ఉన్నవి, 4 లెటర్స్ ఉన్నవి మనకి ఎక్కువగా స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి ఉండవు. ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ మనం గమనించుకోవాలి. మనకెవరు చెప్పేవారు ఉండరు, మనమే నేర్చుకోవాలి. సో కాస్త టైం దొరికినప్పుడు నేను ఏ మాటలు వాడుతున్నాను, ఆ మాటలకి ఏ స్పెల్లింగ్ కరెక్ట్ అన్నది మీరు ఒక్కసారి కనుక డిక్షనరీ చూసి చెక్ చేసుకుంటే సరిపోతుంది. లేదా మీరు ఎంఎస్ వర్డ్లో కనుక టైప్ కొట్టినా మీకు అక్కడ చూపించేస్తుంది ఇది స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్ట్ ఉందా తప్పు ఉందా అని చెప్పి. తప్పు ఉంటే కనుక రెడ్ కలర్ ఇండికేషన్ మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి అలాంటి మాటల్ని మనం కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. సాధారణంగా మనకు పుస్తకాలు కావాలన్నా ఇంకా స్టేషనరీ షాప్కి మనం వెళ్తాం. ఆ స్టేషనరీ షాప్లో మనం చూస్తే కనుక స్పెల్లింగ్ STATIONARY అని చాలా చోట్ల రాసి ఉంటుంది. ఇది తప్పు స్పెల్లింగ్. స్టేషనరీ స్పెల్లింగ్ ఏంటంటే STATIONERY నాట్ NARY. కానీ కనీసం 100కి 60 షాపుల్లో మనకి NARY అని రాస్తారు. మామూలుగా NARY స్టేషనరీ అంటే కదలనేది అని. ఏ షాపు కూడా కదలదు కదా, రైట్? స్టేషనరీ NERY. ఈ మనం మాట పలికేటప్పుడు ఆ చేసేటువంటి సౌండ్ ఒకేలాగా ఉండడంతో ఇలాంటి మిస్టేక్ అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మనకి స్కూల్లో పిల్లలకి ఎవరికైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కనుక పోతూ ఉంటే టీచర్లు ఇంపోజిషన్ ఇస్తారు. ఆ ఇంపోజిషన్ అంటే 10 సార్లు రాయి, 20 సార్లు రాయని. స్టూడెంట్ ఎప్పుడు కూడా ఇంపోజిషన్ రాయడానికి పెద్ద ఇష్టపడడు. సో వచ్చిన తర్వాత ఆ స్పెల్లింగ్స్ ఇంపోజిషన్ రాస్తున్నప్పుడు అన్యమనస్కంగా రాస్తాడు. అలాంటి మైండ్ సెట్తో చేసినప్పుడు ఆ ఇంప్రూవ్మెంట్ అనేది వాళ్ళకి కనిపించదు. మళ్ళీ ఆ మాట వాడాల్సి వచ్చినప్పుడు అదే మిస్టేక్ చేస్తారు. కానీ మనం ఇప్పుడు కొత్త రకంగా ఇంపోజిషన్ రాస్తాం. అదేంటంటే మీకు స్టేషనరీ ఎగ్జాంపుల్ తీసుకుంటే మిగతా స్పెల్లింగ్ అంతా కరెక్ట్. NARY బదులు NERY ఉండాలి. ఏ బదులు ఈ రావాలి. కాబట్టి మీరు ఆ ఇంపోజిషన్ రాసేటప్పుడు
STATIONE. ఈ మాత్రం ఒక్కటి క్యాపిటల్ లెటర్ పెద్ద సైజు రాయండి. మిగతావన్నీ కూడా నార్మల్గా కర్సివ్ రైటింగ్లో రాయండి. సో మాట అంతా కూడా కర్సివ్లో ఉంటుంది. ఎక్కడైతే మీకు స్పెల్లింగ్ మిస్టేక్ తప్పు పడుతోందో, ఎక్కడైతే ఇంప్రూవ్మెంట్ కావాల్సి వస్తుందో అక్కడ మాత్రం క్యాపిటల్ లెటర్ రాస్తే, పెద్దగా రాస్తే, ఓ ఇది నేను నేర్చుకోవాల్సిన పాయింట్ అని మీ బ్రెయిన్కి అర్థమవుతుంది. ఇలా మీరు 10 సార్లు ఇంపోజిషన్ రాశారనుకోండి, ఖచ్చితంగా మీ మైండ్ రిజిస్టర్ చేసుకుంటుంది. ఈ మిస్టేక్ నేను ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పి. మీరు ఇంపోజిషన్ అనేది ఎలా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఆ వర్డ్ అనేది మిస్టేక్ లేకుండా మీరు చేయగలుగుతారు. ఇంకొక టెక్నిక్ ఏంటంటే, మీరు ఎప్పుడూ కూడా కొత్తగా స్పెల్లింగ్ కరెక్ట్ చేసుకున్న వర్డ్స్ని సాధ్యమైనంత వరకు వాడడానికి ప్రయత్నించండి. మీరు ఎప్పుడైతే వాడడం మొదలు పెడతారో అప్పుడు కరెక్ట్ స్పెల్లింగ్ అనేది మీ బ్రెయిన్కి రిజిస్టర్ అవుతుంది. తద్వారా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా అలాంటి మిస్టేక్స్ అనేవి మనం చేయలేం. ఓకే, ఇంకొక మాట తీసుకుందాం. టుమారో. చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే TOMARROW టుమారో అని రాస్తారు. చిన్నప్పటి నుంచి రాస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అదే కరెక్ట్ అనుకుంటారు. కానీ TOMO ఉండాలి, MA కాదు. ఈ మిస్టేక్ కూడా మీరు గమనించారనుకోండి, ఇలాగే నేను చెప్పిన మెథడ్లో కనుక ఇంపోజిషన్ MA బదులు MO పెద్దది రాసుకుంటే కనుక మీ మైండ్ రిజిస్టర్ చేసుకుంటుంది. అలా మీరు ప్రతి దాంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవడానికి రావచ్చు. ఇంకొక మాట, హ్యాపీనెస్ అనే మాట ఉంటుంది. అందరికీ హ్యాపీ అంటే తెలుసు, HAPPY, అది కరెక్ట్ స్పెల్లింగ్ కూడా. కానీ హ్యాపీనెస్ అని వచ్చేటప్పుడు HAPPY అని పెట్టి NES అని యాడ్ చేస్తారు. సో హ్యాపీ మీకు తెలుసు, NESS తీసుకొచ్చి యాడ్ చేస్తారు, కానీ అది కరెక్ట్ స్పెల్లింగ్ కాదు. HAPPI ఉండాలి, HAPPINESS. ఎప్పుడైతే HAPPINESS రాస్తారో అది కరెక్ట్ ఉంటుంది. కాబట్టి Y కాదు, I ఉండాలి అక్కడ. కాబట్టి మీరు స్పెల్లింగ్ కరెక్ట్ చేసుకునేటప్పుడు అక్కడ I కాదు, Y కాదు, I ఉండాలి అన్న స్ఫురణతో I అనేది పెద్ద అక్షరంతో రాసుకోండి. ఒకవేళ Y రాస్తే కనుక Y రాసి కొట్టేసి Y కాదు I ఉండాలి అని మీ బ్రెయిన్కి 4 సార్లు చెప్పారనుకోండి, డెఫినెట్గా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇలాగే మనకి అటెండెన్స్ ఉంటుంది. మన స్కూల్ వెళ్ళంగానే అటెండెన్స్ తీసుకుంటారు కదా, ATTENDE రాసేస్తారు, బట్ DA ఉండాలి. సో ATTENDANCE, దీన్ని సింపుల్గా ఎట్ 10 డాన్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్ 10 డాన్స్. సో 10 o'clockకి రాకపోతే డాన్స్ చేస్తారు అన్న దాంట్లో మనం అలా కూడా ఎక్కడ వీలైతే అక్కడ ఎటువంటి క్లూ దొరికితే అటువంటి క్లూతో మనం ఖచ్చితంగా బోల్డ్ అంత స్పెల్లింగ్ మిస్టేక్స్ అని కరెక్ట్ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా మీకు వచ్చేటువంటి 100% మార్క్స్, మీరు డిజర్వ్ చేసుకునే 100% మార్క్స్ మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఇలాంటి చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ మాత్రం మీరు చక్కగా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ ఎలా చదువుకోవాలి, చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకుని ఎగ్జామినేషన్లు ఎలా ప్రజెంట్ చేయాలి, 100కు 100 మార్కులు ఎలా తెచ్చుకోవాలి అనే అంశం మీద నేను ఒక 7 రోజుల వర్క్షాప్, అంటే మీకు ఒక కోర్స్ అనేది నేను కండక్ట్ చేస్తున్నాను. సో ఇవన్నీ, ఈ కోర్స్ అంతా కూడా మీలాంటి స్టూడెంట్స్ కోసం డిజైన్ చేయబడింది. మీ యొక్క అకాడమిక్ ఇంప్రూవ్మెంట్ అంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం మీద దృష్టి పెట్టి మీకు కావాల్సినటువంటి టెక్నిక్స్ అన్నీ కూడా ఈ 7 రోజుల వర్క్షాప్లో మీకు నేర్పించడం అనేది జరుగుతుంది. సో మీరందరూ కూడా ఇందులో జాయిన్ అయ్యి మీ యొక్క స్కోర్ని, మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా రండి. మీ అందరి కోసం కూడా ఒకరోజు వర్క్షాప్ నేను ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాను. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అన్న ఉత్సాహంగా ఉంటే డెఫినెట్గా కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయండి. ఆ కాల్ చేసినప్పుడు వాళ్ళు ఈ ఒకరోజు ఫ్రీ వర్క్షాప్ గురించి చెప్తారు, అలాగే 7 రోజుల వర్క్షాప్ గురించి కూడా చెప్తారు. ఈ వర్క్షాప్కి మీరు అటెండ్ అయిన తర్వాత మీ యొక్క స్కోర్ అనేది పెరిగి తీరుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మీ ఫోకస్ పెరుగుతుంది, మీ మెమరీ పెరుగుతుంది, అలాగే మీ మార్కులు కూడా పెరుగుతాయి. వి విష్ యూ ఆల్ ద బెస్ట్.